మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. టీడీపీ కౌన్సిలర్లు తాడిపత్రికి వస్తే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి టీడీపీ కౌన్సిలర్లు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు పెద్దారెడ్డిని రానివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వేదికగా చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పెద్దారెడ్డి చేసిన అరాచకాలే ఆయన్ను అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. టీడీపీ కౌన్సిలర్లు తాడిపత్రికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి టీడీపీ కౌన్సిలర్లు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు పెద్దారెడ్డిని రానివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వేదికగా చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పెద్దారెడ్డి చేసిన అరాచకాలే ఆయన్ను అడ్డుకుంటున్నాయని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో గత ఏడాది కాలంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి రాకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకుంటున్నారు. గత వారం కూడా ఆయన తాడిపత్రికి వెళ్లే ప్రయత్నం చేసిన క్రమంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ శ్రేణులు ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక స్పష్టంగా చేశారు. ఏమంటే, మాకు భద్ర శత్రువు వచ్చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డిని, ఆ వైసీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళతో అయితే ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. అదే క్రమంలోనే ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి ఉత్సవాన్ని తాడిపత్రిలో పెద్ద ఎత్తున జరుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తారన్న సమాచారం వీళ్ళకు జేసీ వర్గీయులకు రావడంతో నిన్న ఎవరైతే ఈ జేసీ వర్గీయులు ఉన్నారో వాళ్ళందరూ సమావేశం కావడం జరిగింది. ఈ రోజు ఏదైతే కౌన్సిలర్లు కొంతమంది కలిసి ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈ రోజు ఉన్నది కాబట్టి తాడిపత్రిలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా సరే అభ్యంతరం లేదు, వాళ్ళు జయంతిని జరుపుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం లేదా ఆయన సుమారులు వస్తే మాత్రం మేము వందలాది మంది టీడీపీ శ్రేణులతో వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఎందుకు కారణం అని చెప్తూ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తల్ని పెద్ద ఎత్తున అక్రమాలు అరాచకాలు ఆయన చేయడం జరిగింది. వాళ్ళ పట్ల కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టించి జైలు కూడా పంపించడం జరిగింది. దాంతో మేము చాలా తీవ్రంగా అతని మీద కోపంతో ఉన్నాం. అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో రాణించేది లేదు అంటూ మున్సిపల్ సంస్థలు మల్లికార్జున, విజయ్, రాగేజ్యోతి కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సూర్య.